కాకపోతే ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఎన్నుకోబడినా కూడా ప్రజల చేతనే ఎన్నుకోబడతాయి కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను నిరంకుశ ప్రభుత్వాలుగా, నిర్బంధ ప్రభుత్వాలుగా రకరకాలుగా దూషించేటటువంటి ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో జరిగింది. దానికి అందరం కూడా అభ్యంతరం తీసుకున్నాం. మరి అందుకే వాళ్ళ శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ఒక అమెండ్మెంట్ కూడా ఇచ్చి మరి ఆ పదాలు తొలగించాలని కోరడం జరిగింది. ఎందుకంటే అది గవర్నమెంట్ ని నిర్వచించేటటువంటి క్రమంలో తెలంగాణ ప్రజల యొక్క మ్యాండేట్ ని అవమానపరిచినట్టు ఉంది కాబట్టి అమెండ్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం తొలి రోజు కాబట్టి పరిపాలన ఇప్పుడే వారు చేపడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు చేసినటువంటి అభ్యర్థుల మేరకు టీఆర్ఎస్ పార్టీదే మండలిలో మెజారిటీ ఉంది. నేను గట్టిగా అనుకుంటే ఓటింగ్ లో అమెండ్మెంట్ తీసుకొని రావచ్చు కౌన్సిల్ లో. కాకపోతే ప్రభుత్వానికి సహకరించాలి, తద్వారా ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మొదటి రోజు కాబట్టి గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలకు తీవ్రమైనటువంటి అభ్యంతరం బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యక్తం చేస్తూ మేము ఆ యొక్క అమెండ్మెంట్ ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కూడా కొనసాగించాలని, ఎంతసేపు గడిచిపోయిన కాలంలో జరిగిన తప్పులను అనడం కాకుండా చేయాల్సినటువంటి పనులేంటి, ఎట్లా పనుల్ని అమలు చేస్తారనేటటువంటి విషయాలను, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఎలా సాధిస్తారనేటటువంటి రోడ్ మ్యాప్ ని ప్రజలకు చెప్పి చక్కగా పరిపాలన కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఎక్కడ ఏ ఒక్క సెకండ్ కూడా తెలంగాణ ప్రజలకు నష్టపరిచే నిర్ణయాలు జరిగినట్టయితే ఖచ్చితంగా శాసన మండలిలో మేమందరం కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.